పారిస్ ఒలింపిక్స్ కోసం భారత నవ యువతరం అథ్లెట్స్ ఎక్కడ లేని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుకోవడానికి తహతహలాడుతున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొనే అరుదైన అవకాశం కేవలం 117 మంది క్రీడాకారులకు మాత్రమే దక్కింది. ఇందులో పతకాలు సాధించే వారు ఎందరున్నారు అనే విషయమై ప్రస్తుతం మన దేశంలో చర్చ జరుగుతోంది. ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లో పాల్గొనే అరుదైన అవకాశం కేవలం 117 మంది క్రీడాకారులకు మాత్రమే దక్కింది. పారిస్ వేదికగా జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ విశ్వ క్రీడా సంబరంలో 204 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్స్ లో 32 రకాల క్రీడలు 70కి పైగా క్రీడాంశాలలో పోటీ పడబోతున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా మొత్తం 32 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తుంటే భారత క్రీడాకారులు 16 క్రీడల్లో మాత్రమే పోటీ పడడానికి అర్హత సంపాదించగలిగారు. పురుషుల మహిళల విభాగాలలో భారత అథ్లెట్స్ టీం వ్యక్తిగత అంశాలలో పోటీ పడబోతున్నారు. తెలుగు తేజం వెటర్నర్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ తన క్రీడా జీవితంలో 5వ ఒలింపిక్స్ బరిలో నిలుస్తుంటే 44 సంవత్సరాల టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న అత్యంత పెద్ద వయసు కలిగిన భారత క్రీడాకారుడిగా నడిచాడు. ఇక కర్ణాటక స్విమ్మర్ ధినిది కేవలం 14 సంవత్సరాల చిరు ప్రాయంలోనే ఒలింపిక్స్ ఈతలో పాల్గొనడానికి అర్హత సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. భారత బృందంలోని సగానికి పైగా అథ్లెట్స్ కు గతంలోనే ఒలింపిక్స్ లో పాల్గొన్న అనుభవం ఉంది. అయితే మిగిలిన వారిలో ఎక్కువ మంది తొలిసారిగా ఒలింపిక్స్ లో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో తెలుగు విల్లుకాడు ధీరజ్ బొమ్మదేవర, మహిళా యువ వస్తాదు అంతిమ్ పంగల్, షూటర్ సిఫ్టీ కౌడ్ సమ్రా, తెలంగాణ టీటీ సంచలనం శ్రీజ ఆకుల, హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ స్టార్ స్వాతిక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో ఏదో ఒక పథకం సాధించే సత్తా కలిగిన భారత క్రీడాకారుడు ఎవరంటే నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్, సాయి సాత్విక్, చిరాగ్ జోడీ, అలాగే పివి సింధు అన్న పేర్లు ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు సృష్టించే సత్తా కలిగిన పలువురు నవతరం అథ్లెట్స్ సైతం భారత బృందంలో సభ్యులుగా ఉన్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తే భారత యువ షూటర్ షిఫ్టీ కౌర్ సమ్రా ఏదో ఒక పథకంలో స్వదేశానికి తిరిగి రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇక హాంగ్జూ వేదికగా ముగిసిన ఆసియా క్రీడల షూటింగ్ లో బంగారు పథకం సాధించిన షిఫ్టీ కౌర్ కు చైనా షూటర్ జాంగ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఏదో ఒక పథకం సాధించే సత్తా ఉంది. మహిళల పిస్తోల్ షూటింగ్ లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ బంగారు పథకానికి గురిపెట్టింది. 17 సంవత్సరాల వయసులోనే ఆసియా క్రీడల షూటింగ్ లో బంగారు మోత మోగించిన ఈషాకు ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సైతం స్వర్ణ పథకం సాధించిన రికార్డు కూడా ఉంది. మను భాకర్, హీనా సిద్ధు లాంటి అపార అనుభవం కలిగిన సీనియర్ షూటర్లనే కంగు తెలిపించిన ఈషా ఒలింపిక్స్ టీం వ్యక్తిగత అంశాలలో పథకాలు సాధించే అవకాశం ఉంది.
రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత తొలి ఆర్చరర్ గా ఇప్పటికే అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ విలుకాడు ధీరజ్ బొమ్మదేవర భారీ అంచనాలతో పథకాల వేటకు దిగుతున్నాడు. 2023-24 ప్రపంచ విల్లు విద్యా పోటీల్లో కాంస్య పథకాలు సాధించిన ధీరజ్ పారిస్ ఒలింపిక్స్ లోను అత్యుత్తమంగా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. 23 ఏళ్ల ధీరజ్ పూర్తి స్థాయిలో సిద్ధమై బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు మహిళల బాక్సింగ్ లో నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గెయిన్ భారత్ కు పథకాలు అందించే సత్తా కలిగిన బాక్సర్లుగా గుర్తింపు పొందారు. అయితే తొలిసారిగా ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న హర్యానా యువ బాక్సర్ ప్రీతి సాయి పవార్ బంతాం వెయిట్ విభాగంలో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. వరుస కుదిరితే ఏదో ఒక పథకం సాధించే ప్రతిభ ప్రీతి సాయికి ఉందని శిక్షకులు చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొత్తం 117 మంది భారత అథ్లెట్స్ లో అత్యంత చిన్న వయసు కలిగిన అథ్లెట్ గా కర్ణాటక స్విమ్మర్ ధినిధి దేసింగు ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. జాతీయ సీనియర్, జూనియర్ విభాగాలలో పథకాల పంట పండించుకున్న ధినిధి ఫ్రీ స్టైల్ విభాగంలో ప్రపంచ మేటి స్విమ్మర్లతో పోటీ పడే అవకాశాన్ని దక్కించుకుంది. పథకం సాధించే అవకాశాలు ఏమాత్రం లేకున్నా ఒలింపిక్స్ లో పాల్గొన్న అనుభవంతో తన ప్రతిభకు సాన పెట్టుకోనుంది. 200 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో 14 సంవత్సరాల ఈ బాల స్విమ్మర్ ప్రపంచ మేటి దిగ్గజ స్విమ్మర్లతో ఢీకొట్టనుంది. మహిళల 76 కిలోల కుస్తీలో రతికా హుడా తొలిసారిగా పోటీకి దిగుతుంటే మహిళల 53 కిలోల విభాగంలో మరో హర్యానా వస్తాదు అంతిమ్ పంగల్ సైతం పథకం వేటకు దిగుతోంది. ఆసియా అండర్-20 కుస్తీ పోటీలలో ఇప్పటికే 2 సార్లు బంగారు పథకాలు సాధించిన అంతిమ్ సత్తాకు ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ అసలు సిసలు పరీక్షలు కానున్నాయి. అదేవిధంగా మహిళల టేబుల్ టెన్నిస్ టీం వ్యక్తిగత విభాగాలలో సత్తా చాటుకోవడానికి తెలంగాణ టీటీ సంచలనం శ్రీజ ఆకుల ఎదురు చూస్తోంది. గత 8 మాసాలుగా పలు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొని విజేతగా నిలవడం ద్వారా తన సింగిల్స్ ర్యాంకును శ్రీజ గణనీయంగా మెరుగుపరుచుకోవడం ద్వారా తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత సంపాదించింది. గత కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ డబుల్స్ లో శరత్ కమల్ తో జంటగా బంగారు పథకం సాధించిన శ్రీజ ఒలింపిక్స్ లోను అత్యుత్తమంగా రాణించాలన్న పట్టుదలతో ఉంది. ఇక మహిళల జూడోలో 25 ఏళ్ల తులికా మాన్, పురుషుల హాకీలో 19 సంవత్సరాల మిడ్ ఫీల్డర్ రాజ్ కుమార్ పాల్ సైతం తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొంటూ తమ ఉనికిని నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే భారత జట్టులో సభ్యుడిగా 50 మ్యాచ్ల వరకు ఆడిన రాజ్ కుమార్ కు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టోర్నీలలో పథకాలు సాధించిన అనుభవం, రికార్డు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.